తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే. We sing happy birthday to you and may all your dreams come true. Happy, happy birthday. Feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and hearty, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. Happy birthday. Happy birthday to you, and may all your dreams come true. Happy birthday. Happy birthday, we sing to you. May all your dreams come always true. Happy birthday, we sing to you forever and ever. Happy birthday, we sing to you. May all your dreams come always true. Happy birthday, we sing to you forever and ever. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రవేశిస్తూ నామంలో శుభములు క్రైస్తవులను తెలియజేస్తున్నాం. దేవుడు మనకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని కలుగజేశాడు. మన ప్రియులైనటువంటి ప్రణీత్ అలాగే సౌజన్య వారిని దీవించి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు జేడన్ ఇవాన్స్ తన యొక్క ఫస్ట్ బర్త్డే
సందర్భంగా ప్రభువును స్తుతించి ఈ సంతోషకరమైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాం. కొంత ఆలస్యమైనట్లకై మన్నించండి. మనం ఇక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నాం. Can I ask everyone to stand up for opening prayer? If it is okay with you. అత్యున్నత సింహాసనాసీనుడా, మా ఉనికికి మా జీవితములకు మూలాధారమైనటువంటి వాడా, శ్రేష్ఠ ఈవులను అనుగ్రహించువాడా, ఏకాంగులను సంసారులుగా చేయువాడా, దీవించి సంతానాన్ని అనుగ్రహించువాడా, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తుతి స్తోత్రములతో ఈ సాయంకాల సమయమున మీ ప్రజలుగా కుమారుని గత సంవత్సరం అంతా కాపాడారు. అనేక ప్రమాదములు, అనారోగ్యతలు, అనేకమైనటువంటి విపత్తులు మా కంటికి కనబడినటువంటి వాటన్నిటి నుండి మీరు తప్పించినందులకై హృదయపూర్వకంగా మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరాన్ని చిన్నవాడికి మీరు అనుగ్రహించి ప్రభువా మీరు మహిమ పొందినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి ఈ జడన్ ఇవాన్స్ తాను కూడా బాల్య దినములందే సృష్టికర్తను స్మరించుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క లైఫ్ని ఇచ్చిన వాడికి ఎందుకు మీరు ఇచ్చినారో ఆ ఉద్దేశాన్ని మీరు పరిపూర్ణ నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ సాయంకాలము మేము గడిపేటువంటి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ గ్యాదరింగ్ని మా కొరకు మీరు దీవించండి, మీరు మహిమ పొందండి. మా మధ్యలో మీరు ఉన్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి దేవా, ఆదామవ్వలను మీరు దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, భూమిని నిండించుడి అని మీరు ఆదియందు ఆ నియమాన్ని కలుగజేశారు. అదే ఏమన్నటువంటి మీ ప్రియబిడ్డలు ప్రణీత్ సౌజన్యాల పక్షమున నెరవేర్చుకుంటూ ప్రభువా సంతానంగా ఇచ్చిన వాడిని మీరు అనుగ్రహించారు. ప్రభువా, ఈ దైవికమైనటువంటి సీడ్గా ఈ లోకాన్ని తలక్రిందులు చేసేటువంటి వాడుగా, మీ నామాన్ని మహింపరిచేటువంటి వాడుగా బాల్య దినముల నుండి మీ కొరకు దేవా మరి ఏ రీతిగా ఈ 1 year కలిపారో అదే రీతిగా దీర్ఘాయుష్ను మీరు అనుగ్రహించి ఈ కుమారుని ద్వారా మీరే మహిమ పొందగలరని ప్రార్థిస్తున్నాం. ఈ గ్యాదరింగ్ని ఆశీర్వాదకరంగా చేయండి. మీరు మాతో ఉండండి. నిత్యత్వంలో విలువైనటువంటి సమయముగా ఈ సమయాన్ని మీరే మాకు ఆశీర్వాదకరంగా చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంకా రావాల్సినటువంటి ప్రియులందరూ కూడా సకాలంలో వచ్చటకై వచ్చినటువంటి ప్రియులందరినీ బట్టి కూడా స్తుతిస్తూ ఈ కూడిక మేము ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి చివరి వరకు కూడా ప్రతి నిమిషము మీ సన్నిధిని మేము అనుభవించేటువంటి సమయముగా చేయగలరని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకోవచ్చు. అంధకార చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసంతో బంధిస్తూ తండ్రి మరి జడన్ ఇవాన్స్ తన యొక్క గ్రాండ్ పేరెంట్స్ అయినటువంటి బ్రదర్ శామ్యుయల్ జాన్సన్ అన్నగారిని బట్టి, అలాగే మీ దాసురాలు శ్యామల జ్యోతి అక్క గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే తండ్రి మరి బ్రదర్ ఆనంద్ కుమార్ గారిని బట్టి, కల్పనా సిస్టర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కుటుంబీకులు, నెలవర్లు, అలాగే సంఘస్థులు, స్నేహితులు, ప్రియులు, రాగలిగిన వారు, వస్తున్నటువంటి ప్రియులు అందరిని బట్టి కూడా స్తుతించి కొనియాడుతూ ప్రభువా ఈ యొక్క వారధి బ్యాంక్వెట్ ఈ హాల్ కొరకు కూడా మీకు వందనాలు. మీ రక్తదారుల క్రిందికి మరొకసారి తెస్తూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకోవచ్చు. వాక్యం ద్వారా, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా కలిగి ఉండేటువంటి భోజన సహవాసము ఈ యొక్క గ్యాదరింగ్ అంతా కూడా సంతోషదాయకరంగా మా కొరకు మీరు దీవించి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. మొట్టమొదటిగా మనందరము నాకు తెలిసినటువంటి మాట దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అనేటువంటి పాట మనం కలిసి పాడుకున్నాం. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా బ్రదర్ గాస్పెల్ సింగర్ బ్రదర్ Stephen Gargo mధ్యలో unexpectedly he is with us. I request him also to sing one song. దాని తర్వాత ఫస్ట్ ఇది పాడతాం, తర్వాత మీరు ఒకటి పాడండి, ఇంకొకటి క్లోజ్. శివగీతాల నుంచి పాట సంఖ్య 60. దేవునికి స్తోత్రము గానము చేయటం.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే పోగు చేయువాడని గుండె చెదరిన వారినియు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కట్టుచున్న గానము చేయుటయే మంచిది మనమందరం ఆయన నియమించెను నక్షత్రముల సంఖ్యలు ఆయన నియమించెను వాటి కన్నీయు పేరులు వాడని వాటి కన్నీయు పేరులు వాడని దేవునికి స్తోత్రము మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే జ్ఞానమునకు ఆయనే మందరము స్తుతి గానము చేయుటయే ఆశీర్వదించము మంచి గోధుమ పంటను నిన్ను తృప్తిగా మంచి గోధుమ పంటను నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రం గానము చేయుటయే చేసి ఏ జనముకి లాభమ చేసి దేవునికి స్తోత్రము కృపలో కాచిన దేవానికి స్తోత్రం పగలు తన పాపలే కాచిన దేవానికి స్తోత్రం గడచిన కాలం కృపలో కాచిన దేవానికి స్తోత్రము పగలురే పాపలే కాచిన దేవానికి స్తోత్రము కాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము కాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము గడచిన కాలము కృపకి స్తోత్రము కష్టకాలమున కన్యచూపిమై నన్ను ఆదరించిన కలుషములను కానవచ్చిన
కలని చెందిన కష్టకాలమున కర్తవ్యమై గమనాదరించిన కలుషములను కానవచ్చిన కరుణించిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము కరుణించిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము గడచిన కాలం కృపలోను కాచిన దేవా నీకు స్తోత్రము పగలు కనుపాలే కాచిన దేవా నీకు స్తోత్రము ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దారి ఉన్నను దాతృత్వములు నన్ను నడిపించిన అవిధేయ చేసిన నీవించిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము నీవించిన దేవా నీకు స్తోత్రము దయ చూపిన దేవా నీకు స్తోత్రము గడచిన కాలం కృపలోను కాచిన దేవా నీకు స్తోత్రము పగలునే అనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము గడచిన కాలం కృపలోను కాచిన దేవా నీకు స్తోత్రము పగలునే అనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము కాచిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము కాచిన దేవా నీకు స్తోత్రము కాపాడిన దేవా నీకు స్తోత్రము కాలం కృపలోను కాచిన దేవా నీకు స్తోత్రము పగలునే కనుపాపవలే కాచిన దేవా నీకు స్తోత్రము దాసుడు విజయశేఖర్ అన్న స్టేజ్ పైకి రావాలని మనవి చేస్తున్నా. ఎవరైనా దైవజనులు కూడా పైకి ఇవ్వండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రణీత్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొక మాట పాడతాం. బై ద టైం స్నాక్స్ అనేది వచ్చినటువంటి పాట నా ప్రాణ ప్రియుడా యేసురాజు. పాట అంతా పాడము, కొన్ని సెలెక్టెడ్
ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభములను తెలియజేయుచున్నాం. వారి ఇరువురిని కూడా దేవుడు తన యొక్క సంకల్పము చొప్పున వివాహములో జతపరిచాడు. చిన్నవారిని దేవుడు వారికి అనుగ్రహించి ఎంతో చక్కటి నామకరణాన్ని కుమారునికి దేవుడు ఇచ్చాడు. జేడన్ ఇవాన్స్.
హీబ్రూ వర్డ్ జేడన్ అనగా థ్యాంక్స్ గివింగ్, దేవుని స్తుతించుట. ఇవాన్స్ అంటే గాడ్ ఈజ్ గ్రేషియస్. మన లైఫ్లో ఈ రెండు ఉంటే సరిపోదు. We must be thankful to God in all our lifetime. భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అన్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము ఆయనను స్తుతించదను. ఈ స్తుతి, థ్యాంక్స్ గివింగ్, ప్రైజ్ అనేటువంటిది ఫర్ అవర్ లైఫ్ టైం. బైబిల్ చదివితే ద ప్రైమ్ రీజన్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ టు ప్రైజ్ గాడ్. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యావ్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. అంటే ఊపిరి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే ప్రైజ్. అందుకొరకు చిన్నవాడికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క జెండని అంటే థ్యాంక్స్ గివింగ్, వి హావ్ టు ప్రైజ్ గాడ్. అందుకొరకు దావీదు అంటాడు, నా ప్రాణమా, ఫోటోగ్రాఫీ పక్కన తీసుకొని మాట్లాడతాడు. యూ ఆల్సో క్యాన్ బి సీటెడ్. మీరు కూడా వినండి, వాక్యం వినండి. 103, 1 and 2లో మనందరికీ తెలుసు, దాని బై హార్ట్ కూడా వచ్చేస్తుంది. మా అందరికంటే పెద్ద స్కాలర్ ఇక్కడ ఉన్నాడు, మా రూబేన్. మీరు ఎవరు చెప్పకపోతే రూబేన్ ఆన్సర్ చెప్పేస్తాడు. ఏమన్నదంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్త పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. కాబట్టి ఇది మన లైఫ్ టైం క్వాలిటీ విచ్ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ అవర్ లైఫ్. దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. స్తుతించేటువంటి వాడుగా ఉండాలి. అందుకొరకు దావీదు అనేటువంటి భక్తులు మనకు తెలుసు దేవుని వాక్యంలో. ఆయనకున్న టైటిల్ బైబిల్లో ఎవరికి కనబడదు. ఒక పెక్యులియర్ టైటిల్ తనకుంది. ఏంటంటే ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని యొక్క హృదయానుసారుడు. ఎందుకొరకు ఆ టైటిల్ దేవుడు తనకి ఇచ్చాడు అంటే, బైబిల్ అంతా చదివితే ఫస్ట్ రీజన్ ఈజ్ గ్రేట్ఫుల్ టు గాడ్. He is grateful to God, at the same time he is thankful to people also. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞులమై ఉండాలి. రెండవది ఇవాన్స్ అంటే అర్థం ఏంటండి? గాడ్స్ గ్రేస్. గాడ్ ఈజ్ గ్రేషియస్. అందుకొరకు జీవిత కాలంలో ఏది ఉంటే చాలు తెలుసా అండి? గాడ్స్ గ్రేస్ ఉంటే సరిపోతుంది. అందుకొరకు దావీదు అంటాడు, ఏమనంటాడంటే, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతున్న నమ్మిక నాకు లేని ఎడల నేనేమవుతును. ఈ రెండు ఉండాలి. మనకు బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు లేకపోయినా, పెద్ద పెద్ద విల్లాస్ లేకపోయినా, పెద్ద పెద్ద ప్రీమియం కార్స్ లేకపోయినా, ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా, అథారిటీ లేకపోయినా, జీవితంలో ఇదొక లక్షణము, ఇదొక పైనుండి అనుగ్రహం ఉండాలి. వన్ ఈస్ గివింగ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, సెకండ్ ఈస్ గాడ్స్ గ్రేస్. మంచిగా సెలెక్ట్ చేసి వాళ్ళ తాతయ్య పెట్టాడు, ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ మంచి పేరు పెట్టారు. కాబట్టి ఇచ్చిన వారిని దేవుడు వారికి ఇచ్చి ఇంకొక సంవత్సరాన్ని దేవుడు అదనంగా అనుగ్రహించాడు. ఈ సందర్భంగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నేను మీకు పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఉంటే నాతో కూడా కలిసి చదవండి. షల్ వి ఆల్ రీడ్ ద చాప్టర్ ఫ్రమ్ సామ్స్ 127, 127వ కీర్తన. మనమందరం కూడా కలిసి చదువుతున్నాం. అందరం కలిసి చదువుతాం. 127 సామ్ కలిసి గట్టిగా చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించే ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని మానవుల వంటి వారు.
వారితో తన అంబులం పొదిలింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. చదివినటువంటి వాక్య భాగాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఇది మనందరికీ చాలా సుపరిచయమైనటువంటి వాక్య భాగము. దీంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. చాలాసార్లు మనము ఏమనుకుంటామంటే వీఆర్ సంథింగ్ అనుకుంటాం, వీఆర్ హీరోస్ అనుకుంటాం మెనీ టైమ్స్. కానీ వీ హ్యావ్ టు నో దట్ వీఆర్ నాట్ హీరోస్, వీఆర్ జీరోస్. When you stand beside hero, then you will be a hero and hero. అది కొరకు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాసము. ఒక ఇల్లే, ఒక కుటుంబమే కట్టాలి అంటే ఏ పాస్టర్ గారు కట్టలేరు, ఏ తల్లిదండ్రులు కూడా కట్టలేరు, నీకున్న డబ్బు కూడా కట్టలేరు. ఇది నేను ప్రణీత్ని సౌజన్యాన్ని చూసి దేవుని స్తుతిస్తున్నాను. బికాస్ గాడ్ హెస్ బిల్ట్ దెమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఎన్నో ఫ్యామిలీస్ చూశాను, చెప్పే అవసరం ఏం లేదు, మీకు కూడా ఎక్స్పీరియన్స్ రెండో చూసుంటారు. ఒక కుటుంబంగా దేవుడు వారిని కట్టాడు. దీంట్లో దేవుని అనుగ్రహం లేకపోతే కట్టువారి ప్రయాసము వ్యర్థము. అవర్ లేబర్ ఈస్ వెయిన్. అది కూడా కుటుంబం కట్టబడాలన్నా, ఒక సంఘం కట్టబడాలన్నా దేవుని అనుగ్రహం. సెకండరీ. రెండోది ఏముందండి? యెహోవా పట్టణమును కాపాడగేడల కాపు కాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఒక పట్టణమును కాపాడాలి అంటే ఒక పట్టణమే కావచ్చు, ఒక ప్రాణమే కాపాడబడాలి అంటే ఆ దేవుడు కాపాడాలి. మనతో జరిగేది ఏమీ లేదు. లాస్ట్ వీక్ నేను చెప్తున్నానంటే యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. లాస్ట్ టాపిక్ 2 గంటల్లోనే అప్పుడు అంటాడు ఎన్ని క్రోర్స్ అయినా బ్రతికించు అని. నేను చెప్తున్నానంటే యెహోవా పట్టణమును కాపాడని ఎడల కాపు కాయు వారు మేలుకొని ఉంట. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. ఇది మన దేవుడు కాపాడాడు. ఈ దినానికి 1 వీక్ అవుతుంది. దే ఆర్ నాట్ టేకింగ్ ఫుడ్. ఇది మన సెలబ్రేషన్ అంతటికీ కారణము ఏదో మన భక్తి, మన డబ్బు, లేకపోతే ఇది కాదు. గాడ్. అది కొరకు వీ హావ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. అంతకంటే ఇంకా మనం చేసేది ఏమీ లేదు. తర్వాత మూడవది ఏమంటుందంటే అక్కడ మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. వేకువనే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేస్తాం, తర్వాత ఎప్పుడండి లేట్ నైట్ పడుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే నేను లేకపోతే నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. బైబిల్ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రాక్టికల్ గా కూడా దేవుడు మనకు ఎన్నో మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చుంటాడు. పేతురు తన ప్రొఫెషనే ఏదండి? చేపలు పట్టేది. కానీ ఎంతసేపు పట్టాడు? రాత్రి అంతా, ఆల్ ద నైట్. ఎంతసేపు పట్టాయి చెప్పరని? నువ్వు చెప్పరని ఒకరు కూడా పడలేదా? కాబట్టి ఒక్కడు కూడా పడలేదు. కానీ దేవుడు యేసయ్య ఏమన్నాడంటే పోయి వేసి ఆ రైట్ సైడ్ వేయండి వల్ల అంటే అన్నారు ఒక మాట, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ నీ మాట ప్రకారము వేస్తాం. ఇప్పుడు చెప్పు ప్రణీ, తెలియబడి ఎవరు చెప్పు? ఎవరు చెప్తున్నా మాకు? ప్రణీత్ సార్, మీరు అర్థమైందా అండి? నెట్ ఏమైపోయింది తెలుసా? దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. డబ్బు కాదు, అందుకోసం లోకంలో పైసా మే హై పరమాత్మ అంటారు. కానీ పైసా మే నై పరమాత్మ. పైసా మే క్యా హై? దురాత్మ. క్లాప్స్ కొట్టండి మా సౌండ్. పైసా మే దురాత్మ హై, నై పరమాత్మ నై. బైబిల్లో ఉంది. అందుకోసం దేవుని బిడ్డ, ఇఫ్ యు హావ్ టేస్టెడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ బి ఆఫ్టర్ మనీ. మనీ విల్ బి ఆఫ్టర్ యూ. డబ్బే నీ వెనకాల పడుతుంది, నువ్వు దాని వెనకాల పడే అంత చీప్ ఫెలో నువ్వు కాదు. కాబట్టి దేవుని యొక్క బ్లెస్సింగ్ అనేటువంటిది మనకు కావాలి. అదే చెప్తున్నాను, రాత్రంతా మీరు వేకునే లేచి చాలా రాత్రి అయినా పండుకొనొచ్చు, అది కూడా వ్యర్థమే. ఎంత చక్కటి మాట ఉంది చూడండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఈజ్ ప్రొవైడర్. గాడ్ విల్ ప్రొవైడ్ టు హిస్ బిలవర్డ్. తన ప్రియులకు, ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఏం చేస్తున్నాడంటే ఈజ్ గివింగ్.
అందుకొరకు మన లైఫ్లో ఇవన్నీ గుర్తించాలి. గుర్తించి ఒక్క మాట అనాలి. ఏ మాట అనాలా? మీరు ఇద్దరు చెప్పండి. లార్డ్, వితౌట్ యూ వీఆర్ నథింగ్. చూడండి థర్డ్ వర్స్ చదువుతారు. ఎవరైనా గట్టిగా చదవండి. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇది దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యం. తర్వాత దేవుడు ఇచ్చేటువంటి రివార్డ్. ఇది పిల్లల వాల్యూ తెలియాలి అంటే ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? సహజంగా కరెక్ట్ చెప్తాను. అబ్బా క్లాస్ కొట్టండి, చాలా మంచి ఆన్సర్ చెప్తాం. లేనప్పుడు తెలుస్తుంది. ఎవరు విలువ అంటే పిల్లల విలువ. వెంటనే పుట్టేసి 1, 2, 3, 4 పుడతా ఉంటే పెద్ద వాల్యూ నీకు తెలియదు. అందుకోసం బైబిల్ ఎవరిని అడిగితే తెలుస్తుంది వాల్యూ. ఇంకా మించిన కప్పులు ఉన్నారు. ఎవరండి? ఇంకా మించిన కప్పులతో ఉన్నారు. వీడు చాలా టెక్నికల్ ఉంది ఆన్సర్. జోబ్ ఎందుకు తెలుసా అండి? 10 లాస్ట్ అయ్యాడు. వీడి క్లాస్ కొట్టండి. ఆ స్కాలర్. తర్వాత ఇంకొక ఆయనకు ఆమెకు తెలుసు, ఒక కపుల్కి. ఎవరు తెలుసా అండి? అబ్రహాం అండ్ ఆఫ్టర్ 100 లాంగ్ ఇయర్స్. అందుకొరకు వి మస్ట్ నో ద వాల్యూ. దేవుని స్తుతించారు, మంచి పేరు పెట్టారు. జాడన్ అంటే ఏంటి? థ్యాంక్స్. కాబట్టి ఆయన ఇవ్వకపోతే మనం పొందేది కాదు. చూడండి జేమ్స్ 1:17 చదువుతారు. యాకోబు 1:17 చదవండి. యాకోబు 1:17. జేమ్స్ 1:17. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతివియు, ది బెస్ట్ గిఫ్ట్, పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్, పై నుండి. కాబట్టి లైఫ్ లో ఒక శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, ఒక కుమారుణ్ణి. అలాగే అటు జాన్సన్ అంకుల్ ఆంటీకి, అలాగే ఆనందన్న, కల్పన సిస్టర్ వాళ్ళకు కూడా గ్రాండ్ పేరెంట్స్ ఒక శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు దేని కొరకు తెలుసా అండి? బై గివింగ్ దిస్ గిఫ్ట్ గాడ్ వాంట్స్ టు మేక్ అవర్ జాయ్ ఫుల్. చూడండి లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. చాప్టర్ 1:17. తెలుగులో కొంచెం లాస్ట్ పార్ట్ చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము చాప్టర్ 1:17 లో తెలుగులో కింద భాగం చదవండి. పుట్టినందున అనేకులు దానికంటే పైన ఉంటుంది. చూడండి, ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు ఏమైతారంటే ఇప్పుడు ఈ కుమారుడు జేడన్ ఇవాన్స్ ని దేవుడు ఇచ్చాడు. ఈ కుమారుడు ఇచ్చినందుకు దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే హి వాంట్ టు మేక్ అవర్ హ్యాపీనెస్ ఫుల్. సంతోషం. పుట్టినప్పుడు ఎట్లున్నాం? మామూలుగా లేవు. పెళ్లి రోజు హ్యాపీయా, పుట్టినరోజు? ఇది పెద్ద క్వశ్చన్. అర్థమైందా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అవన్నీ కూడా. కొడుకు పుట్టాడంటే సామాన్యంగా ఉండదు. కాబట్టి ఎందుకొరకంటే టు గివ్ అస్ హ్యాపీనెస్. మనల్ని దేవుడు ఇచ్చి ఏం చేస్తున్నాడంటే సంతోషపరుస్తున్నాడు. ఈ పిల్లల్ని ఇచ్చుటలో దేవుని యొక్క సంకల్పం ఏంటో చూడండి. 127 తిరిగి రండి. 4th verse చదవండి గట్టిగా. 4th verse. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. ఇది గుర్తు పెట్టుకోండి, ఆషామాషి కాదు ఇది. అర్థమైందా అండి? అందుకొరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? బాలుర యొక్కయు చట్టి పిల్లల యొక్కయు నోట స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించి విరోధులను టు డెస్ట్రాయ్ ఎనిమీస్. పుట్టుటి కాదండి పిల్లలు. అర్థమైందండి?
అది మనకి రాయబడి బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఆరోస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైటీ. ఎవరా మైటీ? ప్రణీత్ సౌజన్య కాదు మైటీ. ఎవరండి? దేవునికి ఉన్న పేర్లలో పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. ఆ మైటీ గాడ్స్ హ్యాండ్స్ లో ఈ చిన్నవాడు ఎవరు అంటే ఈ చిన్నవాడిని ఆరోగా పెట్టుకొని వాట్ హీ వాంట్స్ టు డూ. దేవుడు ఆరోస్ దేనికండి? చంపడానికి. ఎవరిని చంపడానికి? విరోధులతో. చూడండి 5th verse చదవండి. మనుషులకు, లోకానికి ఒక విరోధి ఉన్నాడు, దేవునికి విరోధి. ఎవరా విరోధి? సైతాన్. ఆ సైతాన్తో ఫైట్ చేసే ఫైటర్ వారాహి ఫంక్షన్ హాల్లో కమ్ అండ్ టేక్ దిస్ క్రౌన్ అన్నాడు దేవుడు. అర్థమైందండి? ఇది అంతా మన హ్యాపీనెస్. కానీ ఆ కుమారుణ్ణి యూ హ్యావ్ టు నోటీస్ ఇట్. అది మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క కుమారుని ఏం చేయాలి తెలుసా అండి? చూడండి డ్యూటెరానమీ చాప్టర్ 6 and verse 7. డ్యూటెరానమీ చాప్టర్ 6 and verse 7. 6 and verse 7. త్వరగా చదివితే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వాటిని గురించి మాట్లాడవలను. ఇది మీ డ్యూటీ యాజ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా. ఏంటంటే డ్యూటీ? త్రోవలో నడిచేటప్పుడు, కూర్చొనేటప్పుడు, పడుకునేటప్పుడు, తర్వాత లేచినప్పుడు ఏం చేయాలా? పని చెప్పు. పని చెప్పు. పని గాడ్స్ వర్డ్. కుమారుడికి ఏం చేయాలండి? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకే తెలియదు అనుకో వాక్యం. లేకపోతే ఫెయిలియర్ పేరెంట్స్. ఒక రోజు అంటాం, అరే వీడు పుట్టకపోతే బాగుండేరా. వాడు చచ్చిపోయినప్పుడు ఎంత ఏడ్చిందంటే నేనన్నా చచ్చిపోకపోతున్నా నీ కొరకు అని. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వన్ డే వీ విల్ రిగ్రెట్ ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్ ద వర్డ్ ఆఫ్. చేశాడో, ఎంత గోల్డ్ కొన్నాడో, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడో అవి చెప్తూ ఏం చేస్తున్నాడు? అవన్నీ కన్సీల్డ్ అయ్యాయి ముందు. చనిపోయిన తర్వాత అన్ని డిస్క్లోజ్ చేస్తాం. ఫోటోగ్రఫీస్, మన యొక్క సేవింగ్స్, మనకన్నీ కూడా. స్కూల్స్ కూడా. సెకండ్ స్కూల్ ఏంటండి? సండే స్కూల్. నీకు సండే స్కూల్ లేకుండా నీకు అన్ని పెట్టే ఇంటర్నేషనల్ మామూలు పెట్టట్లేదు. నువ్వు కూడా పిల్లల్ని పెంచి ఏం చేయాలి? గొప్పవారిగా చేయాలి. కానీ అసలైంది ఏంటి అంటే యూ హ్యావ్ టు టీచ్ దెమ్. ఆషామాషిగా ఇవన్నీ చూస్తే అసలు పిల్లలు. అందుకోసం ఒక అభిషేకం అంకులని ఒక ఆయన ఉండేవాడు, సేవకుడు. ఏమనేవాడు తెలుసా అండి? పాపం ఆయనకు పిల్లలు లేరు అని వాక్యం నేర్పించాలి. గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. కనేది ఈజీ. 9 months కష్టపడి కనేస్తాం. కానీ కనేది ఈజీయా, పెంచేది ఈజీయా? మనం చూసిన చెప్పమా. పెంచేది. దిస్ పవర్ విల్ మేక్ దెమ్ టు మొబిలైజ్ ఇట్. అందుకని దేవుడు వాక్యం చెప్పాడు. ఏమన్నా తెలుసా అండి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత ఆటోమేటిక్ ఆ యొక్క వాక్యపు కాడి క్రిందికి ఏమవుతాడంటే 13 years తీసుకొని వచ్చారు. అన్న వీడికి ఒక గిఫ్ట్ ఇస్తా అని నేను ప్రామిస్ చేశాను, ఇస్తాను, ప్రేయర్ చేయండి. దేనికి ఇస్తాను అంటే బైబిల్ కంప్లీట్ చేయాలి. ట్వైస్ ఫర్ 2 issues చేస్తాను. అది బయటకు వచ్చి మామూలుగా లేదు. కాబట్టి దిస్ మస్ట్ బి యువర్ డిజైర్. యూ హావ్ టు బ్రింగ్ దెమ్ అండర్ ద యోక్ ఆఫ్ గాడ్స్ వర్డ్. తర్వాత ఏమైపోతారు తెలుసా అండి? ఆటోమేటిక్ దే విల్ లవ్ గాడ్స్ వర్డ్. సెకండ్ verse చదవండి, చాప్టర్ 1 Psalm verse 2. త్వరగా చదవండి. సెకండ్ verse Psalm 1:2 చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. నువ్వు నేర్పిస్తా ఉంటే వాడు నేర్చుకొని ఏమైపోతాడు తెలుసా అండి? హీ విల్ డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ డే అండ్ నైట్. మనం కూడా ఒకరింటికి వెళ్ళాను. ఒక మ్యారేజ్ లో వాక్యం చెప్పారు. 2,500 members కూర్చున్నారు. ఒక బ్రదర్ ని గ్రీటింగ్స్ చెప్పడానికి పంపిస్తారు. బ్రదర్ అని ఆ పెళ్లి కొడుకు పంపించాను.
ఆయన చెప్తా ఉన్నాడు, ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, తాను హీస్ బిలీవర్ అని అన్నాడు. హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ నేను చదివాను, ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాను. కానీ ఎవ్రీ డే వితౌట్ దిస్ హోలీ బైబిల్ ఐ వోంట్ స్టార్ట్ మై డే అండ్ ఎండ్ మై డే. దిస్ హెస్ చేంజ్ మై లైఫ్. థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నా సరే దిస్ బుక్ ఈస్ మై డియరెస్ట్ బుక్. అంత కాంగ్రిగేషన్ ఉంది, ఒక ఐఏఎస్ ఆఫ్ అందరు, ఒక 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు, తర్వాత అడిషనల్ ఎస్పీస్, వాళ్ళంతా చాలా హై ప్రొఫైల్ కలిగిన అందరి ముందు ఈయన ధైర్యంగా చెప్పి మీరు కూడా అదే చేయండి పెళ్లి కొడుకు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలు రేపు పెద్దగా అయ్యేసరికి వాళ్ళు ఏది ఇష్టపడాలండి? ఏది ఇష్టపడాలి? గాడ్స్ వర్డ్. దానికి మన ఎఫర్ట్ అనేది వీటిలో మనం పెట్టాలి. ఎందుకంటే చూడండి, గాడ్స్ ప్రామిస్ ఇస్ దేర్. ఐజయా చాప్టర్ 45. ఐజయా చాప్టర్ 44 verse 3 చదవండి. నేను దప్పిగన్న వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను ఏం చేస్తానండి? ఐ విల్ పోర్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. ఏమంది? గట్టి చదువు. నీ సంతతి మీద నా ఆత్మను రూపేం చదువుతాడు ఇంగ్లీష్ లో. చదువు గట్టి చదువు. For I will pour water upon him that is thirsty, and floods upon the dry ground. I will pour my spirit upon thy seed. Upon thy seed. Thank you. Good job. I will pour my spirit upon thy seed. ఏంటి ఇప్పుడు ఏ సీడ్? మీ సీడ్ పేరేంటి? జేడన్. ఈ జేడన్ పైన దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ పోర్ మై స్పిరిట్. అందుకొరకు శిష్యులతో చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. విల్ బి గివెన్ పవర్. అంటే గాడ్ వాంట్స్ టు ఎంపవర్ అవర్ చిల్డ్రన్ ఫర్ హిస్ గ్లోరీ. పుట్టుటి కాదండి, గాడ్స్ ప్రామిస్ ఇస్ దేర్. గాడ్ వాంట్స్ టు పోర్ హిస్ స్పిరిట్ ఆన్ యువర్ సీడ్. కాబట్టి ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది మనం గుర్తించాలి. లాస్ట్ ఇంకొక వర్స్ నేను ఎక్కువసేపు గుర్తు చెప్పాను. ఐఎమ్ కమింగ్ టు క్లోజ్. చూడండి, జడ్జెస్ చాప్టర్ 13. జడ్జెస్ చాప్టర్ 13 and verse 4 and 5 చదవండి. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. పవిత్రమైన అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. ఇది గుర్తుపెట్టుకోండి. అల్లరి చిల్లరి పిల్లలు మన పిల్లలు కాదు. ఇది నన్ను దేవుడు ఇచ్చాడు అంటే ఆ కుమారుడు. అందుకోసము మనోహ అండ్ హిస్ వైఫ్, దేవుడు వారికి ఇవ్వబడే సంతానం గురించి చెప్తున్నాడు. ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీరు ద్రాక్షారసం కానీ మంగళకత్తి కానీ అలాంటి అపవిత్రమైన ఏం చేయకూడదు. బికాస్ ఎందుకంటే అండి, మీకు పుట్టబో కుమారుడు ఎవరు? నాజీరు, డెడికేటెడ్ వన్స్. అందుకొరకు ఇష్టం వచ్చిన ప్లేసెస్కి ఇష్టం వచ్చినవన్నీ కూడా చేసుకుంటా పిల్లలతో కూర్చో. అది దేవుడు చెప్పాడు. మీకు గుర్తుండడానికి చెప్తున్నాను. జే స్టాండ్స్ ఫర్ జాయ్. తర్వాత ఏ స్టాండ్స్ ఫర్ యారో. నీ కొడుకు సంగతే చెప్తున్నా, అర్థమైందా? తర్వాత వై స్టాండ్స్ ఫర్ యోక్.
he must be under the yoke of God's word. దేవుని వాక్యం అనే కాడి క్రింద ఉండాలి. నెక్స్ట్ D stands for delighting. She should be a delighter of God's word. దేవుని వాక్యమందు ఇచ్చినవాడు ఏం చేయాలంటే ఆనందించాలి. సెకండ్ వర్స్ లో ఉంది కదా, ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. మన పిల్లల యొక్క టైం టేబుల్ ప్లానర్ లో మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ ఉండాలి. మన పిల్లలు చాలా ప్లానర్స్ లో చూసినా నేను అది సో హ్యాపీ సీయింగ్ దట్. పొద్దున్న లేసి ఏం చేస్తారంటే దాంట్లో ఉంది క్వైట్ టైం, 45 minutes క్వైట్ టైం. నీకు 5 నిమిషాలకే ఏమైపోతావు, థంగ్ అయిపోతా ఉంటావు. 45 minutes a young child is spending time with God. కాబట్టి he should be a delighter of God's word. Next time E అంటే empowered by the spirit of God. దేవుని యొక్క శక్తితో, పవర్ తో దేవుడు అథారిటీ దేవుడు ఇస్తాడు. తర్వాత లాస్ట్ ఏముందండి? ఎన్ అంటే ఏంటి? నా జీరు నాశనే, అది చేయడం. అలా ఉండడానికి ఏం చేయాలి ప్రణీత్? ఏం చేయాలి? ప్రే ఫాస్టింగ్. 1 year అయింది కొడుకు పుట్టి. ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉంది ప్రేయర్ చేసేది ఇద్దరు? అప్పుడు కూడా చెప్పినా నేను చెప్పు నో కదా. ఫీస్టింగ్ లో నడుస్తున్నాయి మన అన్ని, ఫాస్టింగ్ లో నడుస్తలేదు. ఏం చేయాలి? అట్లా అయిపోయింది. ఫీస్టింగ్. దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఆఫ్ ఫీస్టింగ్. వీ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. దిస్ ఇస్. తర్వాత జేడన్ ఇవాన్స్ అంటే అర్థం ఏంటండి? గాడ్ ఇస్ గ్రేషియస్. గుర్తుపెట్టు ఆ గ్రేస్ ని బట్టి. అందుకోసం మోసెస్ ద్వారా లా, జీసస్ ద్వారా గ్రేస్. చదువుతారా? అవర్స్ చదవండి. జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త మొదటి అధ్యాయము గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 and verse 17 చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా ధర్మశాస్త్రం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరి ద్వారా వచ్చాయండి? మోషే ద్వారా వచ్చాయి. అందుకోసము పంటికి పన్ను, కంటికి కన్ను. ఈ చెంప మీద కొడితే వాడిని ఇంకో చెంప మీద కొట్టాలి. పాపం చేసిన వాడిని ఏం చేయాలి? చంపేసేయాలి. ఇది పంటికి పన్ను, కంటికి కన్ను. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చిందంటే మోసెస్ ద్వారా వచ్చింది. యేసు ద్వారా ఏమొచ్చింది? కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ఇవాన్స్ లార్డ్ ఇస్ గ్రేస్. కృప అంటే లవ్. తర్వాత కైండ్నెస్, ఫర్గివ్నెస్, గ్రేస్. ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చాయండి? త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకొరకు చూడండి దేవుని యొక్క ప్రేమ, కృప ఎంత గొప్పదో చూడండి. చదవండి 5th chapter and verse 8 of Romans. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? పాపం చేసినోడు వాడిని ఏం చేయాలి? చంపాలి. ఇప్పుడు యేసయ్య ప్రేమ ఏం చేస్తుందంటే పాపం చేసినోడు కొరకు ప్రాణం పెట్టాడు. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. అందుకని యేసుక్రీస్తు ప్రవర్తనకు ఒక స్త్రీని, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని లాక్కొని వచ్చి మోషే ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచారం రైస్ అడిగారు. అప్పుడు ఏమన్నాడంటే ప్రభు, అరే వీళ్ళు ఎవరిలో తప్పు లేదో వారు మొదట. ఎంతమంది చేశారు ప్రణీత్? చెప్పు ప్రణీత్. అన్ని డౌట్ఫుల్ గా చెప్తున్నాను. ఎంతమంది చేశారండి? వాళ్ళు ఒక్కడే. అంటే అర్థం ఏంటి? అందరు గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఏదో వైట్ షర్ట్ వేసుకొని పాస్టర్ ఫోర్స్ కొట్టేసి మంచి మాటలు చెప్పినంత మాత్రం నాట్ హోలీ. బైబిల్ చెప్తుంది ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరూ ఎవరంటే we are all sinners. ఒకవేళ ఈ దినంలో నేను పాపము లేదు అని నేను చెప్తే నాలో సత్యం ఉండదు, అబద్ధికుడు. అందుకే ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ బావ వచ్చాడు. బావగారు వస్తే ఆ బావగారు కూర్చోబెట్టారు నా దగ్గర. కూర్చోబెట్టిన తర్వాత
వాక్యం చెప్పండి అన్న అంటే ఆయన ఫస్ట్ నేను వింటాను బ్రదర్, హాఫ్ అన్ అవర్ చెప్పినా వింటాను, కానీ ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను పాపి అని మాత్రం నువ్వు చెప్పొద్దు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎందుకంటున్నావు ఈ మాట, ఎల్లారెడ్డి ఆయన పేరు. అప్పుడు ఆయన చెప్పాడు, అందరికి హెల్ప్ చేస్తాను బ్రదర్ నేను. బైబిల్ ఏం చెప్తుందండి, చెప్పండి బ్రదర్ అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, 2-3 వర్సెస్ తీసి చూపించాను. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు వెంటనే ఆమెతో వ్యభిచారం చేసినాడు. పోయి చేస్తే కాదు, చెడు చూపు చూస్తేనే నరహత్య అంటే కత్తి తీసుకొని నువ్వు చంపుతేనే కాదు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఒక వ్యక్తిని ద్వేషిస్తేనే నరహత్య. నీది కాని దాన్ని ఆశించడమే దొంగతనము, మోహపు చూపే వ్యభిచారము. అలాంటప్పుడు ఆయన చెప్తున్నాడు. అయితే నేను కూడా చిన్న కేటగిరీ బ్రదర్ అనేసాను. అర్థమైందంటే ఇది మనం ఎన్నో డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ కమ్ టు గాడ్స్ వర్డ్. దేవుడు దేవుడు కాబట్టి పాపి శిక్షించబడాలి. శిక్ష పెట్టకపోతే హీస్ నాట్ గాడ్. కానీ ఇక్కడ ఏమొచ్చింది తెలుసా అండి, ఏమొచ్చిందంటే అక్కడ రాయబడింది మోషే ద్వారా ఏం వచ్చింది, ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏమొచ్చిందండి, కృపయు సత్యం. కృపయు సత్యం అంటే న్యాయము ప్రేమ రెండు మిళితమైనవి కలవరి శిలువలో. అందుకొరకు యేసుడు కానీ వేసాడా రాయి అన్నాడు, అమ్మా ఆ పాపాత్మ రాని పోయి ఏమైనా అడ్రస్ చేస్తున్నాడండి. మనం చేస్తాం అడ్రస్, ఎవరైనా చేయగలరు? ఎవరైనా మనం ఏమంటాం, వ్యభిచారి చెడ్డ తిరుగుతాం. అందుకని కేసీఆర్ తిట్టడానికి రాలే, శిక్ష పెట్టడానికి రాలే అన్నాడు. నీ రాళ్ళని నా పైన వేసుకుంటాను బిడ్డ. భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. ఎవరైతే యేసుక్రీస్తు వైపు చూసి యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో స్వంత రక్షకుడుగా స్వీకరిస్తారో వారందరూ యేసు రక్తము ప్రతి పాపము నుండి వారిని కడిగి శుద్ధీకరించును. అశుద్ధీకరించబడినవాడు దేవుని బిడ్డ. బైబిల్ ఏముందంటే, సువార్తను నమ్మి రక్షించబడి బాప్తిసం ఏముంది, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. అందుకో పిల్లలు మా దగ్గర ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలు ఇంత బుడ్డుగానే ఉన్నారు, కానీ వారికి బాప్తిసం కావాలంటున్నారు. ఎందుకంటున్నారు తెలుసా అండి, బాప్తిసం తీసుకోకపోతే మేము పరలోకానికి వెళ్ళాము. ఎందుకంటే దేవుడు మేము నమ్మాము, వీఆర్ బాన్ అగైన్, మా హృదయాన్ని ప్రభుకి ఇచ్చాము అని. చిన్న చిన్న బుడ్డ పిల్లలు. వీడు కూడా రెడీ ఉన్నాడు. ఏరా కొంచెం లేచి చెప్పు. అవునంటే చెయ్యి పైకెత్తు. వీడు కూడా రెడీ. బాప్టిజంలో ట్యాంక్ లో తీసుకెళ్తే వాళ్ళు బయటికి రాలని తీసుకెళ్ళట్లే వాళ్ళు. అర్థమైందండి. ఈ దినం నీకు ఎన్నో సంవత్సరాలు ఏమని తెలుసా అండి, ఇంత గొప్ప రక్షణము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ టైం ఉన్నప్పుడే. ఇది యాక్సెప్టబుల్ టైం. యాక్సెప్టబుల్ టైం ఇది అంటే ఇంకో టైం ఏది రాబోతుంది, రిజెక్టింగ్ టైం వస్తుంది. ఆ టైంలో నువ్వు రొమ్ము కొట్టుకున్నా సరే ఏమి అనుకో, టైం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, దేవునితో మాట్లాడుతున్నప్పుడే నీ హృదయాన్ని ప్రభు ఇచ్చే స్మాల్ ప్రేయర్, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, క్లెన్స్ మీ, ఐ బిలీవ్ యు, యు ఆర్ మై సేవియర్, లార్డ్ కమ్ ఇంటు మై హార్ట్. నేను అట్లా నుండి సంతోషం ఇంత అంత కాదు. కాబట్టి ప్రియులారా, అలాంటి సంతోషము, అలాంటి ఆధిక్యత దేన్ని బట్టి మనం పొందగలుగుతున్నామంటే, గాడ్ ఈజ్ గ్రేషియస్. హీబ్రూలో ఏంటి, ఇవాన్స్. ఎంత అద్భుతం. కాబట్టి ఆ రీతికి చేరొచ్చినటువంటి మనమందరము దేవుని కృప చేత ఈ మహాగొప్ప రక్షణ భాగ్యాన్ని పొందాలి. తర్వాత ఈ కుమారుని దేవుడిచ్చాడు, ఈ కుమారుని వీళ్ళకి ఇచ్చాడు. నీ ఇంట్లో కూడా ఎంతో మంది పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ చెప్పు ప్రణీత్. నెంబర్ 1 జే, జాయ్. ఇస్తేనే నీకే మంచి బాగున్నారు, మంచిగా పేరు, ఇద్దరు ఒకటే. నెంబర్ 2 జే తర్వాత ఆరో. నీ కొడుకు ఎవరు? అర్థమైందా అంటే ఈజ్ ఆరో. ఆరో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైటీ గాడ్. దేవుడు అపవాది యొక్క పునాదులను కదిలిస్తాడు. ఎవరితో అండి? పిల్లలతో. అట్లా వారి కోసం ప్రేయర్ చేసి ఉపవాసం ఉండి, ఎంత మంచి బ్లెస్సెడ్ సన్ తెలుసా. మంచి గ్రాండ్ పేరెంట్స్ కూడా బిలీవర్స్, దేవుని ఎంత భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులను. వారు కూడా, నేను అనుకుంటాను నువ్వు ప్రేయర్ చేస్తావో లేదో కానీ మీ డాడీ మమ్మీ మాత్రం అలా చేస్తారా? ఎప్పుడు నెలకోసారి చేస్తారా మీ మనోడి కోసం? ఎవ్రీడే ఒకసారి క్లాస్. అట్లాంటి గ్రాండ్ పేరెంట్స్ ఉండాలండి మనకి. ఎవ్రీ డే విత్ టీయర్స్ యూ హావ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత
ఈ అంటే ఎంపవర్ విత్ ద హోలీ స్పిరిట్. తర్వాత ఎన్ అంటే ఏంటి? అది చెత్త చెదారాల దగ్గరికి ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్ళడానికి వీలు లేదు. పోదాం రా మూవీ పోదాం, మ్యాట్నీ పోదాం, తీసుకెళ్ళారా ఏదైనా ఒక మ్యాట్నీ షో? అట్లా మీరే పోరు, అందుకోసం వాడు ప్రొటెక్ట్ చేయబడ్డాడు. అర్థమైందా అండి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రవేశాన్ని పొందుటకు దేవుడు మనకు సహాయం. కళలు వంచడానికి కలవస్తున్నాం. చిన్న ప్రార్థన హృదయంలో విన్న మాటలను దేవుడు ఫలింపచేయ రాష్ట్రాన్ని బలంగా ఈ ప్రాంతంలో తండ్రి బలమైన సాధనగా తండ్రి వాడు ఇచ్చిన దీపస్తంభాన్ని అనేకులకు మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం అది ఎంతో కఠినమైనది. అలాంటి పరిస్థితుల నుండి మమ్మల్ని కూడా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం ద్వారా కృపా ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అలాగే ఇక్కడ వచ్చిన వారు కూడా ఈ గొప్ప రక్షణానందంలోనికి వారిని కూడా నడిపించండి. పరిశుద్ధాత్మ దేవ వారిని సంధించండి, వారి పాపమును చూపించండి, వారి పశ్చాత్తాపడిన వారిని క్షమించి నిత్య రాజ్యములకు వారసులుగా చేయండి. సమస్త మహిమ ఘనత స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకును సకల భక్తులకు, ముఖ్యంగా డాలీ ప్రణీత్ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. చస్తే బాగుండు అన్నాడు. మరి ఆ మాట ప్రకారమే అలాగే జరిగింది అని అన్న చెప్తా వచ్చాడు. ఇంకెవరికి తెలియకపోవచ్చు, మా చేయబెట్టింది నాకు పెట్టి, అరే నువ్వు పుట్టినప్పుడే నిన్ను గొంతు పిసికి చంపింటే బాగురాను. నా యొక్క పాప జీవితం ఏంటో, ఎందుకు ఆమెకు అంత బాధ కలిగిందో అనేది అర్థమైంది. అయితే మా కుటుంబానికి కూడా మా తాత ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ తాత జోడా నివాసిక తాత లాగా ఉన్నాడో మా కొరకు 7 మంది పిల్లలు కూడా, తర్వాత మిగిలిన అందరి కొరకు, ముఖ్యంగా మా కొరకు నలుగురు, మా కన్న తల్లే వీడు అప్పుడే పుట్టగానే చంపేసి అంటే ఏ తల్లి అంటే 9 నెలలు మోసి. దయచేసి ఈ మన చెప్పినప్పుడు అది గుర్తొచ్చింది, బాధ వేసింది. కానీ దేవుడు మన కొరకు ఎవరో ప్రార్థన చేస్తా ఉంటాడు. మరి దేవుడు ఊహకందని కార్యం నా జీవితంలో చేశాడు. తన సేవకు నన్ను పిలుచుకొని మరి వాడుకుంటున్నాడంటే కేవలం ఆయన కృప, మా తాత యొక్క ప్రార్థన. తర్వాత మా చెల్లెలు, ముందు రక్షించబడిన చెల్లెలు కూడా వీళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి ఆ ప్రార్థనే నా జీవితాన్ని మార్చింది. ప్రభు కొరకై బ్రతకడానికి, ఆయన సేవలో కొనసాగడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే మీ పిల్లల కొరకు కూడా మీ బాధతో ప్రార్థించండి. చాలా మీకు తీసుకొచ్చుంటాము, కానీ అన్నగారు చెప్పింది చాలా ప్రాముఖ్యమైన. గాడ్ ఆఫ్ జేకబ్ అండ్ గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ గాడ్ ఆఫ్ జేకబ్, జనరేషన్, గాడ్ ఆఫ్ జనరేషన్స్, తరతరములకు దేవుడు. కాబట్టి పిల్లల ఆ రీతిగా జనరేషన్స్ ప్రభుత్వం జీవించడానికి దేవుడు సహాయం చేయడం కాక ఈ పొడి తీసేసేయండి, కేక్ పెట్టేసేయండి. తర్వాత ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా బాబుని తీసుకోండి కేక్ కటింగ్కి. అంతలోపల ఐ రిక్వెస్ట్ సంవత్సరాలు గడిచిపోయినా ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినాడు వీరయ్యలు. నా జీవిత కాలమంతా నడుపుయ్యా ఇరు పాడి స్తుతించి గణపరచునయ్యా. నా జీవిత కాలమంతా నడుపుయ్యా ఇరు పాడి స్తుతించి గణపరచునయ్యా. కృప ఆపై చూడు రాజావు గతకాలము కృప ఆపై ఇచ్చవి
సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, దేవ, ఆది అంతము లేనివాడా, అల్ఫా యుగము తండ్రి, స్తోత్రాలు. ఈ యొక్క దినమ్మ తండ్రి మహాత్మ చేత మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం స్తోత్రాలు. అపాతులము యోగ్యులము, నీచులము దుర్మార్గులము మీ సన్నిధిలో నిలవడానికి కూడా అర్హత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావం బిడ్డలుగా చేసుకోవడానికి చూపినటువంటి కార్యక్రమం దేవా నీకే స్తోత్రాలు. ఈ సమయంలో కూడుకొరట తల్లి, మరి ముఖ్యంగా విశేషంగా నాయన ప్రణీత్ను అలాగే సౌజన్యాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి బిడ్డ బహుమానటువంటి స్తోత్రాలు. ఒక సంవత్సరంగా ఆయన మీ బిడ్డను కాపాడారు. గత సంవత్సరం 20 జూన్ మాసంలో జన్మించడం, ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి విషయంలోనైనా అనుదినం కాపాడుతూ పోషిస్తూ భద్రపరుస్తూ ఈ సన్నిధిలో నడిపించిన వందనాలు చేసుకుంటూ రాబో దినాల్లో తండ్రి నిరాశుడు చెప్పినట్లు ప్రభావ వాక్యానుసారంగా బిడ్డను పెంచడానికి కృప చూపించండి. రావాల్సినటువంటి నడిపింపు దయచేయండి. కృప పాలించండి, దాన్ని సాయం చేయడనేటువంటి ఆ యొక్క మాటకు ప్రభావ ఆ యొక్క పేరుకునే అర్థాన్ని కూడా ఎంతో సవివరంగా వివరించడం జరిగింది మీ దాసం ద్వారా. ఆ పేరు సార్థకం చేసుకోవడం తండ్రి. మరి తల్లిదండ్రులు వారు ప్రయాసపడి బిడ్డను పెంచడానికి కావాల్సిన రీతిగా బిడ్డను ఈ సన్నిధిని నడిపించి సాక్షిగా రాబో దినాల్లో ఆ పిల్లవాడిని తయారు చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానం, కావాల్సిన ఓపిక సహాయం దయచేసి వేడుకుంటూ అలాగే బంధుమిత్రాదులు చేరవలసిన వారిని పరిస్థితులు ఈ శుభ సందర్భాన్ని ప్రభావ మరొకసారి మీకే సమస్తమైన ఘనత మహిమ చెరువులకు సహాయం చేస్తారని వేడుకుంటూ మరి వాక్యం అందించిన దాసులను ప్రార్థించిన దాసులను ఒక ఆశ్రయించి వారి నుంచి మీరు మాట్లాడినట్టు మీ స్వరాన్ని బట్టి మీకు వందనాలు చేసుకుంటూ ఈ కొద్దిపాటి విన్నపాలను మా ప్రభు మా రక్షకుడును మా ప్రియ కుమారుడైన నజరేయుడు చేసినాం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. Happy birthday, sounds from everywhere. Happy birthday, spelling all the air. Happy birthday, sounds from all around. Can you hear that sound? Day that comes just once a year and brings a lot of cheer. Yeah, friends and family are here. Joy fills the atmosphere. Happy, happy birthday, happy, happy birthday. Everybody singing, telephone is ringing. Happy, happy birthday, everyone's repeating, singing happy birthday, so as if competing. Happy, happy birthday, happy, happy birthday. Everybody singing, telephone is ringing. Happy, happy birthday, say congratulations. Every birthday is like there was a sensation of joy. Happy birthdays are really meant to phrase. Happy birthdays filling all the space. Top, left, right, and even underground. Can you hear that sound? Smiles on faces start to glow. You feel this joyous flow. Yeah, this day is gonna be the best. Forget about the rest. Happy, happy birthday, happy, happy birthday. Everybody singing, telephone is ringing. Happy, happy birthday, everyone's repeating, singing happy birthday, so as if competing. Happy, happy birthday, happy, happy birthday. Everybody singing, telephone is ringing. Happy, happy birthday, say congratulations. Every birthday is like there was a sensation of joy. First of all, thanks Mr. Happy for coming. Thank you for talking. It means a lot to us. And thanks to everyone who has come over here, taking your time off on a weekday. Thanks for coming and thanks for blessing our wife. Events must be so happy. Yeah. Once again, thank you all for coming here.
we have arranged a delicious food. Please have and go. Sorry for the timings. It has been late for a couple of minutes. So thanks for being patient and sitting over here. Thank you all. Thank you so much for that. దేవా మరి సహవాసం ఎంతో సంతోషదాయకరంగా చేయండి, చేయడానికి దీవించండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు వచ్చి వాళ్ళు మిస్ చేయొచ్చు. అట్ సేమ్ టైం భోజనాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. బంగారమా ఓ బంగారమా ముద్దు ముద్దుల బంగారమా నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం
పిచ్చి కన్ను